అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. సో ఇప్పుడు ఓజీ సినిమా మరికొద్ది రోజుల్లో రిలీజ్ అవ్వబోతుంది. దీనిపైన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా గట్టిగా అంచనాలు పెట్టుకున్నారు, అండ్ న్యూట్రల్ ఫ్యాన్స్ కూడా. సో పర్టికులర్గా ఇది రాజకీయంగా ఇప్పుడు పొలిటికల్గా ముడిపడుతుంది. ఇది ఓజీ రిలీజ్ కావచ్చు, దాని టికెట్ ఫేర్ కావచ్చు, ప్రీ రిలీజ్ ఈవెంట్ల అనుమతి కావచ్చు, వాటి ప్లేసెస్ కావచ్చు. సో ఇప్పుడు టికెట్ పెంపుకు ఏపీ గవర్నమెంట్ ఇచ్చిన ఏదైతే ఒక వెసులుబాటు ఉందో దాని మీద ఒక రాజకీయం జరుగుతుంది. ఎందుకు రాజకీయం జరుగుతుంది? ఎందుకు పవన్ కళ్యాణ్ సినిమాకే పర్టికులర్గా ఈ ఎక్కడ లేని వాళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడతారు, టికెట్ల రేట్లు ఎందుకు పెంచుతారని అంటారు, బెనిఫిట్ షోలకి పర్మిషన్లు ఇవ్వద్దు అంటారు. పక్క రాష్ట్రంలో తెలంగాణలో సంధ్యా థియేటర్ తొక్కిసలాట పవన్ కళ్యాణ్ సినిమాకి ఆపాదిస్తారు. రేపొద్దున ఏదన్నా జరగరాని జరిగితే పరిస్థితి ఏంటని చెప్పి చాలా మంది మాట్లాడతారు. సో పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఎవరొక్కలే అంటే పెద్ద ఫేమ్ ఉన్న వ్యక్తిని మీద మనం ఏదన్నా చిన్న రాయేసామంటే రాయేసింది ఎవడు అంటే వాడు కూడా లైమ్ లైట్లోకి వస్తాడు. కాబట్టి చాలా మంది ఇలాంటి దుస్సాహసాలకు ప్రయత్నిస్తూ ఉంటారు అనమాట బేసిక్గా. అయితే తాజాగా ప్రీమియర్ షోకి ఇంకా ఈ బెనిఫిట్ షోలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఏపీ గవర్నమెంట్ ఒక అనుమతి ఇచ్చింది, అండ్ ఒక జీవో కూడా పాస్ చేసింది. మీరు విజువల్స్ లో చూసుకోవచ్చు. ఓజీకి ఎట్టి పరిస్థితుల్లో చాలా మంది ఓజీకి ప్రీమియర్ షోకి ఇవ్వకూడదు, ఇంకా బెనిఫిట్ షోలు వద్దు, రద్దు చేయాలి, లేదంటే మల్టీప్లెక్స్లకి టికెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటు కలిగించొద్దు అంటూ కూడా చాలా మంది మాట్లాడిన పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 25వ తారీఖు అర్ధరాత్రి అంటే 25 డేట్ మారిన తర్వాత, సో 25వ తారీఖు పొద్దున్నే 1 గంటకి ఫస్ట్ బెనిఫిట్ షో పడుతుంది. అది 1000 రూపాయలుగా టికెట్ని ధర నిర్ణయించారు. ఇప్పుడు మరి అంత డబ్బు ఎందుకు పెడుతున్నారు? 1000 రూపాయలు పెట్టి పవన్ కళ్యాణ్ సినిమా చూడాల్సిన అవసరం ఏమొచ్చింది అని కొంతమంది ఇటు సోషల్ మీడియా వేదిక కావచ్చు, ఎప్పుడైతే ఈ జీవో రిలీజ్ అయిందో దాని తర్వాత చాలా మంది మాట్లాడే పరిస్థితి. సో దీని గురించి మనం ఒక చిన్న డీప్ అనాలిసిస్ చేసుకుందాం. వాస్తవానికి ఇది ఏపీ గవర్నమెంట్ ఇచ్చిన జీవో. దాంట్లో ఏముందో మీకు క్రిస్టల్ క్లియర్ చెప్తా. బెనిఫిట్ షో టికెట్ ప్రైస్ ఆఫ్ 1000 రూపీస్ ఇంక్లూడింగ్ జిఎస్టీ ప్రొవైడెడ్ ఇట్ షుడ్ నాట్ ఇన్ ఎనీ కేస్ బి మోర్ దాన్ 5 షోస్ ఇన్ ఏ డే. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే టు ఎన్హాన్స్ ద టికెట్ రేట్ ఆన్ ఈచ్ టికెట్ ఫర్ సింగిల్ స్క్రీన్ 125 రూపీస్ ఇంక్లూడింగ్ జిఎస్టీ, ఫర్ మల్టీప్లెక్స్ 150 రూపీస్ ఇంక్లూడింగ్ జిఎస్టీ ఫ్రమ్ 25/9/2025 టు 04/10/2025. ఓకే. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు మాత్రమే ఈ రేట్లు పెంచుకునే వెసులుబాటు ఉంది ఆ మూవీ వాళ్ళకి. అండ్ సింగిల్ స్క్రీన్ కి 125 రూపీస్ వరకు పెంచుకోవచ్చు, అండ్ మల్టీప్లెక్స్ స్క్రీన్స్ అయితే 150 రూపీస్ వరకు పెంచుకోవచ్చు. సో బాగానే ఉంది. ఎందుకు ఇప్పుడు బెనిఫిట్ షోకి 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు? నార్మల్గా పుష్ప 2 అలాంటి వాటికి 750-800 పెడితేనే అంత గట్టిగా మాట్లాడారు కదా. సో వాటి వల్ల ఏపీలో బెనిఫిట్ షోలు వద్దు. అండ్ రీసెంట్గా ఈ ఏదైతే 24 క్రాఫ్ట్స్ మూవీకి సంబంధించిన 24 క్రాఫ్ట్స్ వాళ్ళంతా కూడా కొన్ని ఈవెన్ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకి కూడా అక్కడికి ఆయన సినిమా ఏదైతే షూట్ జరుగుతుందో దానికి కూడా వెళ్ళని పరిస్థితి. మరి ఇన్ని కాన్సిక్వెన్సెస్ మధ్య ఒక పక్క ఆ జీతాలు పెంచమంటే పెంచరు, మాకు పర్ డేకి 1000 ఇస్తున్నారు, 1500 ఇవ్వండి, 2000 ఇవ్వండి, డాన్స్ మాస్టర్లు వాళ్ళ అసోసియేషన్ కావచ్చు వాళ్ళందరూ గట్టిగా మాట్లాడుతున్న పరిస్థితి. మరి ఇలాంటి నేపథ్యంలో ఎందుకు 1000 రూపీస్ పెట్టాలి అంటే, సో ఇప్పుడు సినిమా అనేది ఒక పవన్ కళ్యాణ్కి కాదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ని చూసి ఏపీ గవర్నమెంట్ జీవో రిలీజ్ చేసి 1000 రూపీస్ పెట్టుకోండి, లేదంటే సింగిల్ స్క్రీన్కి 125 రూపీస్ పెట్టుకోండి, మల్టీప్లెక్స్ అయితే 150 రూపీస్ పెంచుకోండి అని చెప్పి పవన్ కళ్యాణ్ని చూసి చెప్పేది కాదు. డివివి దానయ్య దాని ప్రొడ్యూసర్, ఆయన ఏపీ ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నాడు. ఏమని? ఇట్లా నేను ఇన్ని కోట్లు పెట్టి నేను తీశాను, ఆ ఒక్కరోజు మాత్రమే నేను సినిమా టికెట్లు పెంచుకునే వెసులుబాటు నాకు ఇవ్వండి. ఒకవేళ నేను అనుకున్న డబ్బులు వచ్చేస్తే, నేను పెట్టిన డబ్బు ఏదైతే ఉందో దానికి సంబంధించిన డబ్బు వచ్చేస్తే నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సినిమా వెళ్తుంది, నేను అప్పుల పాలు లేకుండా అవుతాను అని చెప్పి ఆయన ఏపీ ప్రభుత్వానికి ఒక అర్జీ పెట్టుకుంటే దాన్ని ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ ఆ 10 రోజులు ఎందుకు అంటే ఇవాళ రేపు ఆ 10 రోజులు కూడా ఎందుకు అంటే ఇవాళ రేపు మూవీ ఒక రోజు సినిమాలో పడిందంటే, హాల్లో పడిందంటే, రిలీజ్ అయ్యి వెంటనే సాయంత్రానికి మీకు తెలిసిందిగా నాకు తెలిసిందే ఎన్ని సైట్లలో వస్తుందో,
ఎన్ని దొంగ సైట్లలో మూవీ అప్లోడ్ అవుద్దో, ఎక్కడెక్కడి నుంచి పైరసీ ప్రింట్లు వస్తాయో మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలిసిన విషయం ఇది. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఇప్పటిదాకా అన్ని క్రాఫ్ట్స్ కి ఇప్పటిదాకా డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో అతను లాస్ అవ్వకూడదని ఒక ఉద్దేశంతో ఆయన ఏపీ ప్రభుత్వానికి ఒక అర్జీ పెట్టుకుంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉండడం లేకపోతే ఇంకో సూపర్ స్టార్ అని చెప్పి యాక్సెప్టెన్స్ కాదు ఇక్కడ. అలా అనుకుంటే పుష్ప 2కి ఇచ్చారు, సాహోకి ఇచ్చారు, ఇంకా చాలా చాలా సినిమాలకి ఇచ్చారు. హరిహర వీరమల్ అప్పుడు ఇచ్చారు. అసలు హరిహర వీరమల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఓజీ అంటున్నారు కదా, ఓజీ ప్రీలీజ్ ఈవెంట్ల గురించి చాలా పెద్ద చర్చ నడుస్తుంది. ఎందుకు వైజాగ్లో పెడుతున్నారు, తిరుపతిలో పెడుతున్నారు, లేకపోతే విజయవాడలో పెడుతున్నారు, హైదరాబాద్ యూసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్స్లో పెడుతున్నారు. ఇన్ని చోట్ల ఎందుకు పెట్టాలి ఏంటి? ఎందుకంటే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు బూచిగా. ఏమని? ఎవరో చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసలు చేయరు, లేకపోతే అల్లు అర్జున్ ఫ్యాన్స్, బాయ్ ఫ్యాన్స్ ఇంకెవరో చేయరు. కేవలం ఇక్కడ వైసీపీ వాళ్ళే ఒక ఇంటెన్షనల్ గా ప్లాన్ చేస్తారు. అదేంటో తెలుసా? ఎందుకు అన్ని చోట్ల ప్లాన్ చేయాలి? ఆల్రెడీ సంధ్య థియేటర్ ఇష్యూలో చాలా రప్చర్ అయింది. సో దాని తర్వాత బాయ్ అరెస్ట్ అయ్యాడు, కాన్సిక్వెన్స్ చాలా ఫేస్ చేశారు. సో రీసెంట్ గా హరిహర వీరమల్లు ప్రీలీజ్ ఈవెంట్ కూడా ఇక్కడ హైదరాబాద్ లో మన శిల్పారామంలో జరిగితే దానికి దాదాపుగా ఒక 15,000 మంది వస్తారని చెప్పి అంచనా వేసి కేవలం 2,000 మందికి దాన్ని కుదించి దానికి కూడా రాజకీయం చేశారు. ఇప్పుడు హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో దాని గురించి ప్రీలీజ్ ఈవెంట్లు చేయాలా వద్దా అనే దానిపై కూడా తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఒకవేళ ఓజీ మూవీ టీం వెళ్ళి తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రీమియర్ షోలు కావచ్చు, ఇంకా బెనిఫిట్ షోలు కావచ్చు, ఒకవేళ వెళ్ళి అడిగితే నో అనే ప్రసక్తి అయితే ఇక్కడ లేదు. ఎందుకంటే ఆల్రెడీ హరిహర వీరమల్లు చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ఎటువంటి రప్చర్ జరగకుండా, ఎటువంటి కాన్సిక్వెన్స్ జరగకుండా చాలా నీట్ గా హ్యాండిల్ చేశారు. సో ఇక్కడ ఆయన ఒక డిప్యూటీ సీఎం గా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాడు. సో ఎటువంటి ఎక్స్ట్రీమ్ పొజిషన్ కు ఆయన ఉంటే ఆ సందర్భం ఎటు వెళ్ళదు, ఎవరికి ఇబ్బంది కాదు, ఏ ప్రాణానికి కూడా ముప్పు ఉండదు అనే ఒక ఉద్దేశాన్ని చూసే ప్రభుత్వం ఎస్ఆర్నో చెప్తుంది. ఇక్కడ రాజకీయాలకు సంబంధం లేక చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి లేదు ఓజీ సినిమాకి బెనిఫిట్ షోకి ఇవ్వండి అని చెప్పడాలు ఉండవు. అసలు వాళ్ళు మాట్లాడుకుంటే రాష్ట్ర ప్రయోజనాల గురించో ఇంకో దాని గురించో వాళ్ళకున్న గొడవల గురించో మాట్లాడుకుంటారు తప్ప డైరెక్ట్ ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ గురించి చెప్పడం లేకపోతే ఇలా అంటే జనరల్గా ఆలోచించే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాగ ఉంటుంది అంటే, రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఫ్రెండ్స్ కదా, సో పవన్ కళ్యాణ్కి ఈజీగా వచ్చేసి యాక్సెస్ అనుకుంటారు. ఇక్కడ పాలకులు ఎలా ఉన్నప్పటికీ వాళ్ళ అంతర్గత వ్యవహారాలు ఇంకా వాళ్ళ పర్సనల్ థింగ్స్ ఎన్ని ఉన్నప్పటికీ కూడా ప్రజల భద్రత అనేది ఎండ్ ఆఫ్ ది డే మెయిన్ పాయింట్. సో ఆ పాయింట్లో ఆ కన్సర్న్లో చాలా మంది ఎవరైతే ఉన్నారో ఈ ఇరు రాష్ట్రాల సీఎంలు కూడా ఆలోచిస్తున్న పరిస్థితి. సో ఏది ఏమైనా సరే 1,000 రూపాయల టికెట్ పెట్టాలా వద్దా అనేది 24 క్రాఫ్ట్స్ గురించి ఆలోచించి వాళ్ళ నిర్మాత ఒక డెసిషన్ తీసుకొని దాన్ని బట్టి ప్రభుత్వానికి ఓకే చెప్పించుకొని, గతంలో కూడా వైసీపీ ప్రభుత్వంలో చాలా సినిమాలు గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు తీసుకునే ఉన్నాయి. చిన్న యాడ్ గురించి మనం చాలా మంది తెలుసు పొలిటికల్గా ఉండే వాళ్ళకి, ఆర్జీవి చిన్న మూవీ గురించి వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించిన లోకల్ వాటిలలో ఎంచుకోవడానికి కొన్ని కోట్ల రూపాయలు చెల్లించారు ఆర్జీవికి. ఆ విషయం అందరూ తెలిసిందే. సో ఇక్కడేమి ప్రభుత్వం నుంచి డైరెక్ట్ డబ్బులు ఇవ్వట్లా, మేము మా సినిమా ఇంత డబ్బులు పెట్టి మేము చేశాము కాబట్టి మాకు కొంత వెసులుబాటు కల్పించండి. ఇవాళ రేపు సినిమా పరిస్థితి బాగాలేదు. సో సినిమా బతకాలి అంటే సినిమాకి కాస్త కోస్తో మీరు హెల్ప్ చేయాలి అనుకుంటున్నారు కాబట్టి మీ ప్రభుత్వం కొంచెం చలనచిత్ర పరిశ్రమ విషయంలో కొంచెం ముందడుగు వేస్తుంది కాబట్టి మాకు ఈ ఒక్క వెసులుబాటు కల్పించండి అని వేడుకుంటే అని అర్జీ చేసుకుంటే ఇచ్చారు. అంతేగాని చిరంజీవి గారు వెళ్ళి జగన్ గారి ముందు ఇట్లా నమస్కారం పెట్టి అని అడిగింది కాదు. ఇది అఫీషియల్గా ఏది జరిగినా అఫీషియల్గానే అఫీషియల్ టర్మ్స్లోనే మాత్రమే జరిగింది. సో ఇప్పుడు 100 రూపాయలు టికెట్ 1,000 రూపాయలు చేశారని ఇప్పుడు కొత్త ప్రచారం మొదలైంది వైసీపీ విషయంలో. దానికి ఆ 1,000 రూపాయలు దానికి కాన్సిక్వెన్స్ వస్తే ఏ రోజు పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించి కావచ్చు, ఆయన ప్రీవియస్గా చేసిన సినిమాలకు కావచ్చు, రెమ్యునరేషన్ విషయంలో చాలా చాలా క్లారిటీగా ఉంటారు. ఆయన కింద గతంలో కూడా ఆయన చెప్పారు పర్ డేకి నేను 2 కోట్లు సంపాదిస్తా సరదాగా అని చెప్పారు. ఆ మాట వాస్తవం. అండ్ ఆయన కింద అయితే చాలా మంది ఉంటారో ప్రొడక్షన్ బాయ్ కాడ నుంచి, లైట్ బాయ్ కాడ నుంచి, కెమెరామెన్ కాడ నుంచి, ఆ స్టంట్లు చేసేవాళ్ళు, డాన్సర్లు, వాళ్ళు వీళ్ళు అందరూ బతకాలనే పవన్ కళ్యాణ్ కోరుకుంటాడు. లాస్ట్ టైం హరిహర వీరమల్లుకు కూడా దాని యొక్క ఆ సినిమా మంచిగా ఆడితేనే నేను రెమ్యునరేషన్ తీసుకుంటా, లేదంటే నిర్మాత నష్టపోతాడు. సో వాళ్ళకి ఇచ్చిన ఎవరైతే క్యారెక్టర్ ఆర్టిస్టులు వాళ్ళకి ఉంటారో వాళ్ళకి డబ్బులు తగ్గుతాయి, సో నేను తీసుకోనని చెప్పి ఆయన చాలా హంబుల్గా ఆ చిత్ర యూనిట్కి రిక్వెస్ట్ చేసిన పరిస్థితి. సో ఇన్ని కాన్సిక్వెన్స్ మధ్య ఒక 700-800 టికెట్ అనుకుందాం, ఒక 200 పెంచారని అనుకుందాం, తప్పేంటి? దీంట్లో తప్పేముంది? ఒక్క నిమిషం ఆలోచించండి. ఇప్పుడు కేవలం ఒక 100, 150, 200 పెంచారని ఆలోచిస్తున్నారు. ఎవరిని
1000 రూపీస్ టికెట్ తీసుకొని చెప్పి మా టికెట్ తీసుకోండి, మా సినిమా చూడండి అని చెప్పి పవన్ కళ్యాణ్ కానీ టీవీ కానీ ప్రొడ్యూసర్ ఎవరన్నా ఏమైనా మాట్లాడిన పరిస్థితి ఉందా? లేదు కదా. ఎవరికి జీలు ఉంటే మా ఫ్యాను, మా హీరో, మా కులంబోడు అని ఆ ఇది ఉన్న వాళ్ళు వెళ్తారు. అది క్వైట్ కామన్, దాంట్లో తప్పేం లేదు. అంతేగాని ఇక్కడ అందరికి ఏదైతే 5 కోట్ల మంది, ఏపీలో 5 కోట్ల మంది ఉంటారు, 5 కోట్ల మంది వెళ్ళి చూడరు కదా మా ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలకి. ఎవరికైతే కొంచెం ఆ ఇది ఉంటుందో వాళ్ళు మాత్రం వెళ్ళి చూస్తారు. సో వాళ్ళ కోసం తప్ప ఇది అందరినీ ఉద్దేశించో, లేకపోతే తర్వాత పవన్ కళ్యాణే సినిమా రేట్లు పెంచుకున్నాడు, ఎప్పుడు తెలంగాణలో ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు వాటికి అనుమతి ఉంది, రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు చూసి బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చాడు. ఇలాంటి అనవసరమైన కాన్సిక్వెన్సెస్ వద్దు వైసీపీ. సో ఒక్క నిమిషం ఆలోచించండి. ఇప్పటికైనా ఈ సోషల్ మీడియా ప్రచారాన్ని ఆపకపోతే, నిజంగా లాస్ట్ టైము సేమ్ హరిహర వీరములు రిలీజ్కి ముందు అనుకుంటా, ఎవరైతే సినిమా గురించి తర్వాత ప్రభుత్వం డబ్బులు ఈయన దోచుకున్నాడు, ప్రభుత్వ కాన్వాయ్, ఆయన మూవీకి సంబంధించి ప్రభుత్వ కాన్వాయ్ డబ్బులు వాడాడు అని చెప్పి చాలా మంది సోషల్ మీడియాలో నెగిటివ్గా ట్రోల్ చేశారు. వాళ్ళంతా ఇప్పుడు కటకటా లెక్క పెడుతున్నారు. కనీసం బయటికి రాలేని పరిస్థితి. సో ఇప్పటికైనా మానుకోండి. ఒకవేళ మీరు ఇలాంటి దుష్ప్రచారాలు చేయాలనుకుంటే కనుక కరెక్ట్గా 15 రోజులు ఈ సినిమా అయిపోద్ది. ఎప్పుడు కరెక్ట్గా అక్టోబర్ 4th వరకు, ఈ 10 days వరకు అయిపోద్ది కదా సినిమా. దాని తర్వాత మీ మీద పడతారు ఫ్యాన్స్, మొత్తం ఫ్యాన్స్ కాదు పోలీసులు కూడా పడతారు. సో జాగ్రత్తగా ఉండండి, చక్కగా ఉండండి, రన్అట్ కాకండి. సో ఓజీ 1000 రూపీస్ మరి కరెక్టా కదా, మీరేమనుకుంటున్నారు? ఎంత విన్నారు కదా, నాకు కామెంట్ రూపంలో చెప్పండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.